హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. 'మరవలేని ప్రేమ' సిరీస్ రైటర్ కీర్తిప్రియ గారు తన స్టోరీని ఇలా యూట్యూబ్లో కాకుండా ప్రతిలిపిలోనే చదవాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఈ స్టోరీని డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మీరు ఈ సిరీస్ని పూర్తిగా చదవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రతిలిపి లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కంప్లీట్ స్టోరీని డైరెక్ట్గా చదివేసేయండి. ఇక ఈరోజు కథ విషయానికి వస్తే, అదృష్టం అనే మంచి కథ. ఆ కథలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు నాన్న, ఎందుకు ఇంత అకస్మాత్తుగా విమలకు పెళ్లి చేస్తున్నారు? అది చక్కగా చదువుకుంటుందిగా, తండ్రిని అడిగాడు కుమార్. చెల్లిని పెళ్లి ఏర్పాట్ల వార్త తెలిసి బయలుదేరి వచ్చాడు కుమార్. ఎందుకేమిట్రా, దానికి వయసు వస్తుందిగా అన్నాడు కోదండం. విమలకి నిండా 18 ఏళ్ళు కూడా లేవు. కనీసం దాని అభిప్రాయం అడిగారా? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దాని జాతకం చూపించాను. చేస్తే ఈ ఏడాదిలోనే పెళ్లి చేయమన్నారు. లేకపోతే మరో 5 ఏళ్ల వరకు ఆ ప్రస్తావనే తేవద్దన్నారు సిద్ధాంతి గారు అన్నాడు కోదండరాం. సరే, పెళ్లి చేస్తే చేస్తున్నారు కానీ అదేమన్నా మంచి సంబంధం అనుకున్నారా? అతనికి స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగం. ఏడాదికి కనీసం 10 సార్లు సమ్మెలతోనే సరిపోతుంది. జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదట. నేను ఎంక్వైరీ చేశాను అన్నాడు కుమార్. అతనికి తండ్రి మీద కోపం వస్తుంది. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? మనం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు రావు. వాళ్ళది మంచి కుటుంబం. పెళ్లి కొడుకు మంచివాడు. ఏ చెడు అలవాట్లు లేవు. అందగాడు. అతని పేరు మీద 20 ఎకరాల పొలం ఉంది. అంతా అతనిదే. ఉన్న ఒక్క ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేశారు. ఆ అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఇవ్వాల్సింది భారీగానే ఇచ్చేశారట. పైగా వాళ్ళిద్దరి జాతకాలు కలిశాయి. జాతకాలు కాదు నాన్న, జీవితాలు కలవాలి ఈసడింపుగా అన్నాడు కుమార్. ఇక లాభం లేదని హుకుం జారీ చేశాడు కోదండం. నేను చెప్తున్నా, ఈ పెళ్లి జరగాల్సిందే. నాకు వెంకటాద్రి బాగా నచ్చాడు. మన అమ్మాయిని చేసుకుంటే అతను గొప్ప అదృష్టవంతుడవుతాడని సిద్ధాంతి గారు చెప్పారు. కోదండం ఆగ్రహం చూసి మళ్ళీ మాట్లాడలేకపోయాడు కుమార్. అలా వెంకటాద్రి విమల పెళ్ళైపోయింది. ఈ సంఘటన జరిగింది 1960లో. మామగారు కట్నంగా ఇచ్చిన 3 గదుల చిన్న ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు వెంకటాద్రి. స్వతహాగా వెంకటాద్రి మితభాషి, మృదు స్వభావి, బిడిగస్తుడు. అందుకే అతనికి చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. తల్లిదండ్రులంటే భయభక్తులు ఎక్కువ. వాళ్ళ నిర్ణయాలను దైవ నిర్ణయంగానే పరిగణిస్తాడు. అతని తండ్రి ఎవరో తెలిసిన వాళ్ళకి చెప్పి ఆ స్పిన్నింగ్ మిల్లులో చేర్పించాడు. అంతే. ఇక తను జీవితంలో స్థిరపడిపోయాననుకున్నాడు వెంకటాద్రి. జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా భయపడిపోతాడు వెంకటాద్రి. మిల్లులో నిత్యం గొడవలు. సమ్మెల వల్ల సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో అతడికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అతడి తోటి ఉద్యోగులు చాలామంది అభివృద్ధి కోసం కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తను మాత్రం ఆ ఉద్యోగంలోంచి మారడానికి ఇష్టపడలేదు వెంకటాద్రి. చూస్తుండగానే పెళ్ళై 10 ఏళ్ళు గడిచిపోయింది. 3 పిల్లలు పుట్టేశారు. 2 ఆడపిల్లలు, 1 మగబిడ్డ. బంగారం లాంటి బిడ్డలు అని అందరూ అంటుంటే తన అదృష్టానికి మురిసిపోయాడు. మీ మిల్లు నష్టాల్లో ఉందని మీకు తెలుసు. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని కూడా తెలుసు. పొలం మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి సర్దుకుపోతున్నాం. ఇలా ఎన్నాళ్ళు పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, వీటి గురించి ఆలోచిస్తున్నారా? విమల ఒకరోజు వెంకటాద్రిని నిలదీసింది. అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకటాద్రి. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను బావా అన్నాడు కుమార్. వెనుక నుంచి ఏం మాట్లాడాలి? ఒకటే కంపెనీని నమ్ముకొని అలా ఉండిపోయావు. నువ్వు మంచివాడివి బావా, కానీ బ్రతకడానికి మంచితనం అనే అర్హత ఒక్కటి సరిపోదు. ఆలోచిస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. పెట్టుబడి పెడితే చాలు, మిగతావన్నీ వాడే చూసుకుంటాడు. పెట్టుబడా? నా దగ్గర ఏముంది? వెంకంగా అడిగాడు వెంకటాద్రి. పొలం ఉందిగా బావా, అందులో కొంత భాగం అమ్మితే పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. నీరు కారిపోయాడు వెంకటాద్రి. పొలమా? అది మా నాన్నగారు. ఈ పొలాలు, స్థలాలు మన అవసరానికి ఉపయోగపడడానికేగా బావా. నే చెప్పింది ఆలోచించు అన్నాడు కుమార్. ఇరకాటంలో పడ్డాడు వెంకటాద్రి. చాలాసేపు ఆలోచించి, ఒకసారి నా జాతకంలో బిజినెస్ కలిసొస్తుందో లేదో పంతులు గారిని కనుక్కుంటాను అన్నాడు. ఆ మాటలకి విమల అభావంగా అన్నగారి ముఖంలోకి చూసింది. కుమార్కి ఏమనాలో తెలియక, నీ ఇష్టం బావా అన్నాడు. వెంకటాద్రి బీరువా తెరిచి అందులో నుంచి జాతక పుస్తకం తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు. కుమార్ విమలతో అన్నాడు. బావని ఒప్పించడం, మార్చడం చాలా కష్టం అమ్మాయి. జాతకం చూపించుకొని ఇంటికి వచ్చాడు వెంకటాద్రి. ఇంట్లోకి వెళ్తుండగా వెంకటాద్రి గారు అన్న పిలుపు విని వెనక్కి చూశాడు. సరిగ్గా
తన ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో చిన్న టీ స్టాల్ పెట్టుకున్న కృష్ణారావు అతని దగ్గరికి వెళ్ళి, "ఏమిటి కృష్ణ?" అన్నాడు. "ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నారు." "అవునయ్యా, మా బావమరిది ఏదో చేద్దాం వ్యాపారం అంటే అసలు వ్యాపారం చెయ్యొచ్చో లేదో తెలుసుకుందామని పంతులు గారి దగ్గరికి వెళ్ళాను." నవ్వాడు కృష్ణ. "మీకేంటి సార్, సెంటర్లో ఇల్లు, ముత్యాలాంటి పిల్లలు, అదృష్టం అంటే మీదే అనుకుంటారు అందరూ. ఇంతకీ జాతకాలు చూసి ఏమన్నారు?" "2 ఏళ్ల వరకు ఇలాగే ఉంటుందన్నారు, తర్వాత చాలా బాగుంటుందట." నిట్టూర్చాడు వెంకటాద్రి. మళ్ళీ నవ్వాడు కృష్ణ. "మీకేమో గానీ మీరు బోనీ చేస్తుంటే నా జాతకం బాగుంటోంది. బేరాలు ఆగవు సార్." "నిజంగానా?" నమ్మలేనట్లు అడిగాడు వెంకటాద్రి. "అవును సార్, అందుకే పిలిచాను. ఇవాళ మీరు రాలేదు, వ్యాపారం అస్సలు సాగలేదు. దయచేసి రోజు మీరే బోనీ చేయండయ్యా" అభ్యర్థనగా అన్నాడు కృష్ణ. "అలాగేలే, నాకు లేకపోయినా నా చెయ్యి ఇంకొకరికి కలిసొస్తే కాదంటానా?" అని నవ్వి ఇంట్లోకి నడిచాడు. భోజనం చేస్తున్నప్పుడు విమల అడిగింది, "ఏమన్నారు పంతులు గారు?" "ఇప్పుడప్పుడే పొలం అమ్మొద్దన్నారు. జాతకంలో దోషాలున్నాయట మరి. మన పెద్దమ్మాయి పుట్టినప్పుడే శాంతి చేయించాలట, చెయ్యలేదు. అది పెద్దయ్యాక చేయించమన్నారు. తర్వాత చాలా బాగుంటుందని చెప్పారు." ఇంకా ఆ విషయం మీద చర్చించలేదు విమల. ఇక అప్పటినుంచి 2 ఏళ్ళు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూశాడు వెంకటాద్రి. కాలం చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. వెంకటాద్రితో లాభం లేదని కుమార్ బయట అప్పు చేశాడు. అతని స్నేహితుడు భాగస్వాముడయ్యాడు. కుమార్ చెప్పినట్టుగానే బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది. ఇంటి ఎదురుగా టీ స్టాల్ కృష్ణ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అక్కడే చిన్న హోటల్ కూడా పెట్టాడు. వెంకటాద్రితోనే ప్రారంభోత్సవం చేయించాడు. గర్వంగా అనిపించింది వెంకటాద్రికి. అంతలో వెంకటాద్రి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పెద్ద కూతురు పద్మిని పెద్దదైంది అనుకున్నట్టే శాంతి హోమం జరిపించాడు. అతని చెల్లెలు సుమతి కూడా వచ్చింది. "ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా, పద్మినిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాల్సిందే" అంది. వెంకటాద్రి నవ్వి, "చూద్దాం లేవే" అన్నాడు. ఉన్నంతలో ఘనంగానే తతంగం జరిపించాడు. తనకు పుట్టబోయే అదృష్టం గురించి కలలు కనసాగాడు. మర్నాడే వెంకటాద్రికి పిడుగులాంటి వార్త. అసలే నష్టాల్లో ఉన్న మిల్లు శాశ్వతంగా మూతపడింది. భూమి కంపించినట్లయింది వెంకటాద్రికి. ఒక్కసారిగా అతన్ని ఎవరో అగాధంలోకి తోసేసినట్టు, అధమ స్థాయికి పడిపోయినట్టు అనిపించింది. తనకి పుట్టిన అదృష్టం మీద అనుకున్నాడు. కృష్ణ దగ్గర ఆ బాధే వెళ్ళగక్కాడు. ఈ 2 ఏళ్లలో వాళ్ళిద్దరూ సన్నిహితులయ్యారు. 2 ఏళ్ల తర్వాత బాగుంటుందంటే దానర్థం ఇప్పటి నుంచే బాగా కృషి చేస్తే అప్పటికి కలిసి వస్తుందని. "నన్ను చూడు, బాగా కష్టపడ్డాను, ఈ హోటల్ పెట్టగలిగాను" అన్నాడు. వెంకటాద్రి ఆలోచనలో పడ్డాడు. ఇది ఒక రకంగా మంచిదే. ఎంతమంది చెప్పినా మీరు ఆ ఉద్యోగం మానలేదు. ఇప్పుడు ఆ కంపెనీయే లేదు. ఇక మీరు మారక తప్పదు. బహుశా ఇదేనేమో మీకు పట్టబోయే అదృష్టం అన్నాడు కృష్ణ ఓదార్పుగా. ఆ మాటలకి మళ్ళీ అతడి ముఖంలో వెలుగొచ్చింది. అదే స్ఫూర్తితో కుమార్ దగ్గరికి వెళ్ళాడు. "ఇక ఇప్పుడు మాకు కొత్త పెట్టుబడులు అవసరం లేదు బావా, బ్యాంక్ వాళ్ళే పిలిచి రుణాలు ఇస్తున్నారు" అన్నాడు కుమార్. వెంకటాద్రి ముఖం వాడిపోయింది. "నాకు తెలిసిన ఒక స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ కావాలని అడిగారు. కాకపోతే జీతం తక్కువే కానీ నెల నెల టెన్షన్గా ఇచ్చేస్తారు" అన్నాడు కుమార్. దానికే సంతోషించాడు వెంకటాద్రి. వెంటనే అందులో చేరిపోయాడు. మనిషి జీవితంలో సంతోషం, దుఃఖం, ఆనందం, వైరాగ్యం, బాధలు, సమస్యలు సర్వసాధారణం. కానీ జీవన విధానాలను బట్టి వాటి స్థానాలు మారుతూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో మాత్రం అవి స్థిరంగా ఉండిపోతాయి. మార్చుకోకపోతే పరిస్థితులు మారవు. వెంకటాద్రి విషయంలో అదే జరుగుతోంది. కానీ కాలం మాత్రం తన దారిన తను శరవేగంతో ముందుకెళ్ళిపోతుంది. మరో 15 ఏళ్ళు ముందుకెళ్ళాయి. వెంకటాద్రి రికార్డ్ అసిస్టెంట్గానే ఉండిపోయాడు. కృష్ణారావు మాత్రం తను ఉన్న స్థలం కొనేసి హోటల్ మరింత పెద్దది చేశాడు. వెంకటాద్రితోనే రిబ్బన్ కట్ చేయించాడు. కుమార్ కూడా తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆఫీసులు తెరిచాడు. చెల్లెల మీద అభిమానంతో మేనల్లుడు సతీష్కి తన ఆఫీస్లోనే ఉద్యోగం ఇచ్చాడు. వెంకటాద్రి పెద్ద కుమార్తె పద్మిని వివాహం చేశాడు. పెద్ద సంబంధం, ఏమాత్రం కట్నం ఆశించకుండా కోరి మరీ చేసుకున్నారు. వెంకటాద్రి చెల్లెలు సుమతికి కోపం వచ్చింది. పెళ్లికి రాలేదు. వెంకటాద్రి, విమల పెళ్లి సంతోషంలో ఆ విషయం పట్టించుకోలేదు. తన పిల్లలు అదృష్టవంతులు అనుకున్నాడు వెంకటాద్రి. మరో ఏడాదికి చిన్న కూతురు ఇందిరకు కూడా సంబంధం వచ్చింది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఊహించినంత కట్నం అడిగారు. మిగతా కుటుంబ సభ్యులకి ఇష్టమయ్యేసరికి వ్యతిరేకించలేకపోయాడు వెంకటాద్రి. చాలాసేపు ఆలోచించి కొంత పొలం అమ్మేద్దామని నిశ్చయించుకున్నాడు. అందరూ ఆమోదించారు. బేరం పెట్టాడు. మంచి రేట్ వచ్చింది. ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. డబ్బు రాగానే ధైర్యం వచ్చింది వెంకటాద్రికి.
పెళ్లి ముహూర్తం పెట్టి అందరినీ పిలిచాడు. పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. అదిగో అప్పుడే పోస్టుమన్ ఉపద్రవం లాంటి వార్త మోసుకొచ్చాడు. లాయర్ నోటీస్. తనకి ఇలాంటి నోటీస్ ఎవ్వరు పంపిస్తారు అనుకుంటుండగా వెంకటాద్రి పొలానికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు. పొలంలోకి వెళ్తుంటే అక్కడెవరో బలవంతంగా వెళ్ళనివ్వకుండా ఆపారట. ఎవర్రా ఎవరు ఆపారు మిమ్మల్ని? నిర్ఘాంతపోయి అడిగాడు వెంకటాద్రి. మీ చెల్లెలు గారి అబ్బాయి అటండి అన్నాడు వచ్చినతను. మరింత నిర్ఘాంతపోయింది వెంకటాద్రి కుటుంబం. వెంకటాద్రి తేరుకుని బలహీనమైన కంఠంతో అన్నాడు, అదేమిటి, ఆ పొలం పూర్తిగా నాదే అని చెప్పబోతుండగా, అలా అని మీ నాన్నగారు రాసిన వీలునామా ఉందా అని వచ్చినతను అడిగాడు. తెల్లబోయాడు వెంకటాద్రి. వీలునామా ఏంటి? మా ఇద్దరికి ఆస్తులు పనిచేశారుగా, ఆయన మాటే వీలునామా. పిచ్చివాడిని చూసినట్టు చూశాడతను. కానీ వాళ్ళు మీ నాన్నగారు రాసిన వీలునామా చూపిస్తున్నారు. అందులో మీ చెల్లిగారికి సగం వాటా ఉందని వ్రాసింది. మీకు లాయర్ నోటీస్ కూడా పంపించారట. అప్పుడు అర్థమైంది. పోస్ట్లో ఆ లాయర్ నోటీస్ ఎవరు పంపించారో నోట మాట రానట్టు ఉండిపోయాడు. తన చిన్ని జీవితంలో పెద్ద అలచడి. మీరు ఒకసారి సుమతితో మాట్లాడండి అంది విమల వెంకటాద్రితో. వచ్చినతను లేచాడు. మీరేం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఇది ఇప్పుడు తేలే విషయం కాదు కదా. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు వెంకటాద్రి గారు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వెంకటాద్రి కొడుకు సతీష్ లాయర్ నోటీస్ కవర్ చించి చదివాడు. అందులో తమ నాన్నగారు రాసిచ్చిన వీలునామా ప్రకారం తమ స్వగ్రామంలో ఉన్న 20 ఎకరాల్లో తమ వాటా పంచమని, అలా పంపిణీ జరిగేంత వరకు తమ ఆస్తి మీద ఆదాయంలో సగం తమకు రావాలని నోటీసు సారాంశం. అత్తయ్య కొడుకు దొంగ వీలునామా సృష్టించాడు. ముందు అత్తయ్యతో మాట్లాడండి నాన్న అని సుమతికి ఫోన్ చేసి రిసీవర్ వెంకటాద్రికి ఇచ్చాడు. వెంకటాద్రికి జీవితంలో ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఆవేశంతో శరీరం వణికిపోతుంది. అలాగే రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు. అటునుంచి సుమతి గొంతు వినగానే, ఎందుకు ఇలా చేశావు అన్నాడు వెంకటాద్రి. అటు సుమతి, అన్నయ్య అంటుంది. నా కూతుర్ని నీ కొడుక్కి ఇవ్వలేదని ఇలా చేస్తారా? నిజం చెప్పు, నాన్నగారు అలా వీలునామా వ్రాసారా అన్నాడు. సుమతి మాట్లాడలేదు. దుఃఖపూరితమైన కంఠంతో వెంకటాద్రి అన్నాడు, నాకు అదొక్కటే ఆధారం. దయచేసి నన్ను మోసం చేయకండే అన్నాడు. సుమతి కొడుకు లైన్లోకి వచ్చాడు. ఇదిగో మామయ్య, నోటీస్ పంపించాం. నువ్విక మాట్లాడొద్దు. పొలం సమంగా పంచు, లేదా కోర్టులో చూసుకుందాం అని విసురుగా ఫోన్ పెట్టేశాడు. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది వెంకటాద్రికి. నిలబడలేక కూర్చుండిపోయాడు. సతీష్ ఆవేశాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. నోటికొచ్చినట్టు సుమతిని ఆమె కొడుకును తిడుతూనే ఉన్నాడు. చివరికి అన్నాడు, వాడు సమయం చూసి మనల్ని దెబ్బ కొట్టాడు. అయినా కానీ ఇందిర పెళ్ళి ఆగదు. నేను చేస్తాను నాన్న. వాడన్నట్టు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు సతీష్. అతని మాటలకి ఎవరూ అడ్డు చెప్పలేదు. అందరూ అదే షాక్లో ఉన్నారు. నా ఫ్రెండ్ నాన్నగారు లాయర్, ఆయన దగ్గరికి వెళ్ళొస్తాను అని వెళ్ళబోతూ ఆగి అన్నాడు, నాన్న, బ్రతకడం అంటే అమాయకంగా ఉండటం కాదు, అలర్ట్గా ఉండటం. అది లేకపోబట్టే ఈరోజు ఇంత ప్రమాదంలో ఇరుక్కుపోయాం. చూసావుగా, ఆ రోజే కుమార్ మావయ్య చెప్పినట్టు వినుంటే ఈ పాటికి మనం కూడా మంచి స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే ఆఫీస్లో నేను ఉద్యోగం చేయాల్సి వస్తుంది. కొడుకు మాటలకు బేలుగా చూస్తున్నాడు వెంకటాద్రి. నా చిన్నతనంలో మావయ్య నీతో అనడం గుర్తు. నేను అదే చెప్తున్నా. మంచితనం అనేది అర్హత కాదు నాన్న. కొన్నిసార్లు అది అసమర్థత. నేను నీలా ప్రతిదానికి పిరికి వాడిలా ఉండి ఓడిపోవడానికి అలవాటు పడలేను అని విసవిస వెళ్ళిపోయాడు సతీష్. అసలే చెల్లెలు చేసిన పనికి దిగ్భ్రాంతిలో ఉన్నాడు వెంకటాద్రి. ఇక కన్నబిడ్డ అన్న మాటలకు ఏమాత్రం తట్టుకోలేక దబ్బని కుర్చీతో సహా కింద పడిపోయాడు వెంకటాద్రి. కోర్టులో కేసు నడుస్తుంది. వెంకటాద్రి మాత్రం కోలుకోలేదు. మానసికంగా శారీరకంగా కృంగిపోయాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాడంటే సతీష్కి కూడా పెళ్ళైపోయింది. బెంగళూరులో ఉంటున్నాడు. కోర్టు వాయిదా కోసం మాత్రం తండ్రికి తోడుగా ఉండటానికి వస్తాడు. ఇందిర భర్తతో విదేశాల్లో స్థిరపడింది. మరికొన్నేళ్లకి వెంకటాద్రి రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను బ్యాంకులో వేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. విమలకి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కాదు వెంకటాద్రి. పెద్ద కూతురు పద్మిని ఇల్లు వెంకటాద్రి ఇంటికి కొంచెం దగ్గరే. తల్లిదండ్రులను చూడ్డానికి తరచూ వస్తూ ఉంటుంది. ఆమె పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పద్మినికి తండ్రంటే ఎనలేని ఆపేక్ష, జాలి కూడా ఎక్కువే. ఒకరోజు పద్మిని తండ్రిని చూడ్డానికి వచ్చింది. వెంకటాద్రి పేపర్ చదువుకుంటున్నాడు. తెల్లటి గడ్డం, పళ్ళు ఊడిపోయిన బోసి నోరు, కళ్ళద్దాలు లేకుండా పేపరు ముఖం దగ్గర పెట్టుకుని చదువుతున్నాడు. తన తండ్రి
ఎంత అందంగా ఉండేవాడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న అని పిలిచింది. ఆత్రంగా తలెత్తి చూసి, ఏమిటమ్మా అన్నాడు. సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్తున్నాను, వస్తావా నాన్న? వస్తానమ్మా అన్నాడు. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రి, పద్మిని ఇద్దరూ కొండ మీద అమ్మవారిని దర్శించుకొని మెల్లగా కొండ కిందకొచ్చారు. వెంకటాద్రి నడవడానికి ఇబ్బంది పడుతుంటే సాయం చేసింది పద్మిని. ఇక్కడ కాసేపు కూర్చుందామమ్మా అన్నాడు. అక్కడే మెట్ల మీద కూర్చున్నారు. దర్శనం బాగా జరిగింది కదా నాన్న అంది పద్మిని. వెంకటాద్రి నుంచి ఎటువంటి సమాధానం లేదు. తండ్రి కేసి చూసింది. దీర్ఘాలోచనల్లో ఉన్నాడు వెంకటాద్రి. ఏంటి నాన్న అలా ఉన్నావే? వయసు మళ్ళిన తర్వాత గతంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి తల్లి. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడినా గాని వాటిని సరిదిద్దుకోలేం అన్నాడు వెంకటాద్రి. నాన్న, నువ్వు తప్పులు చేశావా? విస్మయంగా అడిగింది పద్మిని. ఏమీ చేయకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ముఖ్యంగా మీ అమ్మ విషయంలో పెద్ద తప్పు చేశాను. ఆమెకు ఇష్టాలు కోరికలుంటాయని ఆలోచించలేదు. నా ధోరణిలో నేను బతికేశాను. అది తప్పు కదా. మిమ్మల్ని కన్నాను అంతే. మీ అంతట మీరు బాధ్యతగా పెరిగారు. కానీ కనీసం మీ సరదాలు సంతోషాలు తీర్చలేకపోయాను. మీ తాతయ్య రాసిన ఆస్తి మీకే చెందుతుందనుకుంటే అది కోర్టులో పడింది. ఒక్కొక్కసారి ఆలోచిస్తాను, నా బ్రతుక్కి అర్థం ఏమిటా అని. ఎవరికీ ఉపయోగం లేని జీవితం నాది. కష్టపడకుండా ఏదో అద్భుతం జరుగుతుందన్న భ్రమలో బతికేశాను అన్నాడు ఆవేదనగా. తండ్రి మాటలు చాలా కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించాయి. బాధేసింది, జాలేసింది. మెల్లిగా తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు చాలా మంది కంటే మంచివాడివి నాన్న. నిజానికి అదొక్కటే చాలు. మమ్మల్ని నీ దృష్టిలో గొప్పగా పెంచలేకపోవచ్చు. నీ నిరాడంబరంతో మమ్మల్ని మలినం కాకుండా కాపాడింది. అదే మా పిల్లలకి కూడా నేర్పించాం. నీ నుంచి సంక్రమించిన ఈ ఆస్తి ఒక్కటి చాలు నాన్న అంది పద్మిని. వెంకటాద్రి ఏదో అనబోతుండగా అప్పటిదాకా వాళ్ళని గమనిస్తున్న ఒక సాధువు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాషాయ వస్త్రాల్లో పొడుగ్గా పెరిగిన గడ్డంతో జుట్టును గట్టిగా ముడివేసుకుని ఉన్నాడు. వాళ్ళ ముందుకొచ్చి చేయి చాచాడు. పద్మిని అయోమయంగా చూసి చేతిలో కొబ్బచిప్ప ప్రసాదం అతడికిచ్చింది. సాధువు ఆమెను దీవించి, మరి నువ్వు అని వెంకటాద్రి ముందు చేయి చాచాడు. వెంకటాద్రి జేబులో నుంచి 10 రూపాయలు తీసిచ్చాడు. సాధువు వెంకటాద్రిని దీవిస్తూ, రేపటి నుంచి ఎవరికి అందనంత ఎత్తులో ఉంటావు. నీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అందరూ నీకోసం వెతుక్కుంటూ వచ్చేవారే అని ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. తండ్రి కూతుళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు వెంకటాద్రి. అలా చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. తండ్రిని అలా నవ్వడం మొట్టమొదటిసారి చూసిన పద్మినికి ఆనందం వేసింది. వెంకటాద్రి నవ్వు ఆపడం లేదు. ఇంకా ఎంతసేపు నవ్వుతావు నాన్న? నవ్వుతూ అడిగింది పద్మిని. నవ్వు ఆపి అన్నాడు వెంకటాద్రి. లేకపోతే ఏంటమ్మా, 80కి దగ్గరలో ఉన్నాను. ఈ వయసులో నేను ఎదగడం ఏంటి? ఇంకా ఏం సాధిస్తాను? అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? వెంకటాద్రి కూతురికి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడిని చూపించాడు. చూసావా, పడమరకి మళ్ళిన సూర్యుడికి వెలుగే కానీ వెలుతురు లేదు. అలాగే నా జీవితం కూడా. కాకపోతే వెలుగు వెలుతురు రెండూ లేవు. ఇంతలో పద్మిని సెల్ మోగింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి సెల్ తీసి, హలో అంది. నేనమ్మా, మీ లాయర్ని. చెప్పండి సార్. ఎంతవరకు వచ్చింది మా కేసు? ఎంతవరకు వచ్చింది ఏమిటమ్మా? మనకి మంచి రోజులు వచ్చాయి. మనం కేసు గెలవబోతున్నాం. మీ అత్తయ్య వాళ్ళు రాజీకి వచ్చారు. కేసు మనకే అనుకూలంగా ఉందని అర్థమైంది. రేపు వాళ్ళ లాయర్తో పాటు మా ఆఫీస్కి వస్తారు. ఎంతో కొంత ఇప్పించమంటున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తే అదే అన్నాడు ఉత్సాహంగా. నిజంగానా అంది పద్మిని. ఆమె ముఖం వెలిగిపోతుంది. నిజమేనమ్మా, సతీష్కి కూడా చెప్పాను. రాత్రికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. మీ నాన్నగారికి కూడా చెప్పు, సంతోషిస్తారు పాపం. చాలా థ్యాంక్స్ అండి అనే సెల్ ఆఫ్ చేసింది. తండ్రి చేయి గట్టిగా పట్టుకుని, నాన్న శుభవార్త, లాయర్ గారు ఫోన్ చేశారు. రేపటితో మన కేసు సెటిల్ అయిపోతుందంట. సతీష్ కూడా బయలుదేరి వస్తున్నాడు. అవునా అమ్మా అన్నాడు. పద్మిని తలూపి వెంటనే సతీష్కి ఫోన్ చేసింది. సతీష్ కూడా చాలా సంతోషంతో అన్నాడు, అక్క, లాయర్ గారు ఫోన్ చేశారా? మంచి వార్త చెప్పారు. పాపం నాన్నని అనకూడదని మాటలని బాధ పెట్టాను. అప్పటి నుంచి ఆయన ముఖంలోకి చూడలేకపోతున్నాను ఉద్వేగంగా అన్నాడు. సంవత్సరాలు తరిగిపోతున్నా కోర్టులో కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. వెంకటాద్రి దాని గురించిన ఆలోచనని ఇష్టపడేవాడు కాదు. అతనికి పిల్లలకి అన్యాయం చేశానన్న అపరాధ భావం, సతీష్తో మాట్లాడాలంటే ఏదో తెలియని న్యూనతా భావం. నాన్నే కదరా అవన్నీ ఎప్పుడో మర్చిపోయారు అంది పద్మిని. వెంకటాద్రి ఆమె వైపే చూస్తున్నాడు.
పద్మిని ఆనందంతో అరిచినట్టుగా అన్నది. నాన్న, సాధువు చెప్పినట్టు రేపటి నుంచి నీ జీవితం ఇలా ఉండదు అని సాధువు కోసం ఆతురంగా అటు ఇటు చూసింది. సాధువు కనబడలేదు. ఇద్దరు ఆటోలో ఇంటికి వచ్చారు. వెంకటాద్రి కూతురుతో, నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా, నేను కృష్ణారావు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పొస్తాను, నాకన్నా ఎక్కువగా ఆనందిస్తాడు అని ఎదురు హోటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు వెంకటాద్రి. మర్నాడు ఉదయం 5ంటికి కృష్ణారావు హోటల్ తెరిచాడు. హోటల్ కొడుకులకి అప్పచెప్పినా ఉదయం అతనే తెరుస్తాడు. పక్కనే ఉన్న కిల్లి కొట్టు రాము కూడా షాప్ తెరిచాడు. టైం 6 కృష్ణారావు మొదటగా వచ్చి టీ తాగే వెంకటాద్రి రాకపోయేసరికి బయటకొచ్చి చూశాడు. వెంకటాద్రి ఇంటి ముందు ఎవరో షామియానా వేస్తున్నారు. హడావిడిగా ఉంది ఆ ప్రాంతం. అర్థం కాలేదు కృష్ణారావుకి ఏమై ఉంటుంది అని 2 అడుగులు అటు వెయ్యిపోయి నిశ్చేష్టుడయ్యాడు. ఎదురుగా ఇంట్లోంచి నలుగురు వెంకటాద్రిని మెల్లిగా బయటకు తీసుకొస్తున్నారు. అందరి ముఖాలు విషాదంతో నిండి ఉన్నాయి. కృష్ణారావుకి అర్థమైంది, వెంకటాద్రి మరణించాడు. ఒక్కసారిగా అతడొళ్ళు జలధరించింది. వెంకటాద్రి దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో పడుకోబెడుతున్నారు. సతీష్ కూడా ఉన్నాడు. విమల, పద్మిని వెంకటాద్రి దేహం వద్దే కూర్చున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి భావం లేదు. బహుశా షాక్లో నుంచి ఇంకా కోలుకోలేదు. కృష్ణారావు మెదడు స్తంభించిపోయింది. చూస్తున్నది నిజమా కాదా అనిపించి పాన్ షాప్ రాముని పంపించాడు. వాడిపోయిన ముఖంతో రాము వచ్చి అన్నాడు, రాత్రి చాలాసేపు నిద్రపోలేదట. మధ్యరాత్రి కూతురు వచ్చి చూస్తే నిద్రలోనే ప్రాణం పోయిందట. అమెరికాలో ఉన్న చిన్న కూతురికి చెప్పారు. ఆమె కూడా సాయంత్రం బయలుదేరుతోంది. కృష్ణారావుకి మతి పోయినట్లు అనిపించింది. వెంటనే తేరుకుని తెరిచిన హోటల్ మూయించేశాడు. క్రమక్రమంగా వెంకటాద్రిని చూడడానికి బంధువులు, సన్నిహితులు రాసాగారు. హోటల్ మెట్లపైనే కూర్చుండిపోయారు. కృష్ణారావు, రాము తనకి వెంకటాద్రికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నాడు. కృష్ణారావు వెంకటాద్రి లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. రాత్రి వచ్చి ఎంతో సంతోషంతో తనకు పట్టబోయే అదృష్టాన్ని నాతో చెప్పుకున్నాడు. తెల్లారేసరికి ఇలా బ్రతికున్న నాళ్ళు తన జీవితంలో అదృష్టం అనేది ఉందా అని తప్పించిపోయాడు పాపం. తీరా ఆ అదృష్టం తలుపు తట్టే సమయానికి మనిషే లేకుండా పోయాడు. రాము అన్నాడు ఆవేదనగా. ఎదురుగా కనబడుతున్న దృశ్యాన్ని చూస్తూ కృష్ణారావు అన్నాడు, లేదురా, వెంకటాద్రి నిజంగా అదృష్టవంతుడు. అతని అదృష్టమంతా అతని చావులోనే ఉంది. ఆ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.